కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒబామాతో డబ్బులు ఇచ్చి ఫోటో దిగారు. మరి ఇప్పుడు సుందర్ పిచ్చాయితో మామూలుగా దిగారో ఇంకేం తెలియాలని తెలియదు కానీ అప్పుడు ఒబామాతో ఇప్పుడు సుందర్ పిచ్చాయితో ఎరా మరి 5 రూపాయల చిల్లర కోసం ఇలాంటి దిగజారుడు పోస్టులు వేయకండి. చూడటానికి చాలా అసహ్యకరంగా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒబామా గారు, అదేవిధంగా గూగుల్ సీఈఓ అయినటువంటి సుందర్ పిచాయ్ గారు లాంటి వ్యక్తులు ఫోటోలు దిగటం కోసం డబ్బులు వసూలు చేస్తారు. వాళ్ళు ఏమన్నా అంటే ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళు ఫోటోలు దిగి ఆ ఫోటోలు వాళ్ళకి ఇస్తారా? అరే మీరేమన్నా ఒక ఆరోపణ చేసేటప్పుడు కనీసం సిగ్గు శరం ఉండాలా వెంకటరెడ్డి? ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఏం బురద వేయాలో తెలియక, ఆ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల మీద దేని మీద నిందలు వేయాలో తెలియక, ఎటువంటి ఆరోపణలు చేయాలో తెలియక ఇలాంటి దిగజారుడు పోస్టులు వేస్తున్నారు మీరంతా కూడా సిగ్గు శరం లేకుండా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 5 రూపాయల చిల్లర కోసం ఇలాంటి చిల్లర పోస్టులు అవసరమా? ఈరోజు అమెరికా అధ్యక్షుడుగా పనిచేసినటువంటి ఒబామా గారు కానీ, గూగుల్ సీఈఓ అయినటువంటి సుందర్ పిచాయ్ గారు కానీ డబ్బులు తీసుకొని ఫోటోలు ఇస్తారా? ఫోటోల కోసం డబ్బులు తీసుకుంటారా వాళ్ళు ఏమన్నా? ఇలా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంత వసూలు చేస్తుంటారా ఫోటోలు దిగితే? అంటే ఈరోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోటో దిగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంత ఇస్తుంటాడరా? ఎంత వసూలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? 11 రూపాయలు వసూలు చేస్తాడా? సిగ్గనేది ఉండాలా. మన కడుపుకు తినే అన్నమే కదా, అశుద్ధం కాదు కదా. అరేదన్నా మీకు నిజంగా కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, పలానా తప్పు అని వేలెత్తి చూపించండి, దాని మీద ఆరోపణలు చేయండి. ఇలాంటి దిగజారుడు పోస్టులు, ఇలాంటి సిగ్గులేని పోస్టులు ఏంటి? ఏం చదువుకున్నావురా నువ్వు? ఇంత పనికిమాల వెధవలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో తగలడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన గ్రహణం ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీయే. మీలాంటి ఎదవలందరినీ జగన్మోహన్ రెడ్డి వెంటేసుకొని వెనకేసుకొని తిరుగుతూ ఉన్నాడు, మా ఓడు గొప్ప అని. పనికిమాల స్క్రాప్, పనికిమాల దరిద్రులంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే వచ్చారు. పనికిమాల ఎదవలారా. అది పెద్ద నేరమేం కాదయ్యా, పరకామణిలో ఆ పూజారి గారు చేసింది అని చెప్పాడు, పంతులు గారు చేసిందని. ఏ తప్పేం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాస్తవమే కదా. దొంగతనాలు చేయడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ దృష్టిలో పెద్ద నేరమేం కాదండి. ఒక దొంగతనాలే కాదు, సొంత కుటుంబ సభ్యుల్ని పదవుల కోసం గొడ్డలతోటి అతి ఘోరంగా నరికి చంపినా అది నేరం కాదు. హత్యలు చేసి డోర్ డెలివరీలు శవాన్ని చేసినా అది నేరం కాదు. చిన్న పిల్లాడని కూడా చూడకుండా వాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు చూశారా, అది కూడా నేరం కాదు. వీళ్ళ దృష్టిలో నేరం ఏదన్నా ఉంది అంటే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే అది పెద్ద నేరం, రాష్ట్రానికి రాజధాని అయిన అమరావతి నిర్మాణం చేస్తే అది పెద్ద నేరం, ఆంధ్రుల జీవనాడైన పోలవరానికి నిర్మాణం పరుగులు పెట్టిస్తుంటే అది ఇంకా పెద్ద నేరం, ఏదైతే పేదవాడికి అన్నా క్యాంటీన్ల ద్వారా 3 పూట్ల కడుపు నింపుతున్నామో అది అన్నిటికంటే పెద్ద నేరం. దొంగతనాలు చేయటం, హత్యలు చేయటం, పెట్రోల్ పోసి తగలబెట్టటాలు, హత్యలు చేసి డోర్ డెలివరీలు చేయటాలు వైఎస్ఆర్సీపీ పార్టీ దృష్టిలో, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెద్ద నేరమేమీ కాదు. ఈ పరకామణి కేసులో ఆ రోజు ఉండి డబ్బులు ఎక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9, 52,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? పాపం ఏదో చిన్న చోరీ అంతే కదా, ఏదో బ్రతుకు తెరువు కోసం ఒక చిన్న దొంగతనం చేశాడండి, దానికి ఎందుకు రాదంతం అంతా? పాప ఆయన చోరీ చేసింది కేవలం 72,000 చోరీ చేసినందుకు 14 కోట్ల రూపాయలు టీటీడీకి కట్టాడు ఆయన. కేవలం 72,000 రూపాయలు చోరీ చేసిన రవికుమార్ టీటీడీకి 14 కోట్ల రూపాయలు కట్టాడు, వాళ్ళ కుటుంబంతో మొత్తం కలిపి. పాపం ఎంత జాలిగుండే. కానీ 72,000 చోరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రవికుమార్కి 14 కోట్ల రూపాయలు టీటీడీకి ఇచ్చేంత ఆస్తులు తన దగ్గర ఉన్నప్పుడు ఈ 72,000 చోరీ చేయాల్సిన అవసరం ఏముంది? దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందా కూడా వాస్తవమే. ఏదో చిన్న దొంగతనం చేసిన దానికి ఇంత రాద్ధాంతం చేస్తారా? ఆయన తిరిగి 14 కోట్లు టీటీడీకి కూడా కట్టాడు, ఎందుకు రాద్ధాంతం అంతా అని. మరి వాస్తవమే కదా. 1,00,000 కోట్లు దోచుకున్న దొంగ, 16 నెలలు జైల్లో ఉన్న దొంగ జగన్మోహన్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం. అలాంటిది కేవలం 72,000 కొట్టేసినోడు పాపం తిరిగి 14 కోట్ల రూపాయలు టీటీడీకి కట్టినోడిని పట్టుకొని మనం దొంగ 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 అంటే జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే అంత పెద్ద దొంగనాయనా? అంత పెద్ద నేరం చేశాడు జగన్మోహన్ రెడ్డి కంటే? ఏంటండి మనం కూడా ఆలోచించాలా. పాపం రవికుమార్ చేసిన చిన్న దొంగతనం, ఏదో చిన్నది, ఆ చేతికి దొరికింది తీసుకెళ్లాడంతే. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకపోయింది అనుకో,
ఎంత దొరమాదిరి తిరిగేటోడు రవికుమార్ కూడా. ఈరోజు జగన్ తిరగట్లే సిగ్గు సెరవ లేకుండా. అది పెద్ద నేరమేం కాదయ్యా పరకామణిలో ఆ పూజారి గారు చేసింది అని చెప్పి చెప్పాడు, పంతులు గారు చేసిందని. ఏ తప్పేం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాస్తవమే కదా. దొంగతనాలు చేయడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ దృష్టిలో పెద్ద నేరమేం కాదండి. ఒక దొంగతనాలే కాదు, సొంత కుటుంబ సభ్యుల్ని పదవుల కోసం గొడ్డలతోటి అతి ఘోరాతి ఘోరంగా నరికి చంపినా అది నేరం కాదు. హత్యలు చేసి డోర్ డెలివరీల శవాన్ని చేసినా అది నేరం కాదు. చిన్న పిల్లాడని కూడా చూడకుండా వాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు చూశారా, అది కూడా నేరం కాదు. వీళ్ళ దృష్టిలో నేరం ఏదన్నా ఉంది అంటే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే అది పెద్ద నేరం, రాష్ట్రానికి రాజధాని అయిన అమరావతి నిర్మాణం చేస్తే అది పెద్ద నేరం, ఆంధ్రుల జీవనాడైన పోలవరానికి నిర్మాణం పరుగులు పెట్టిస్తుంటే అది ఇంకా పెద్ద నేరం, ఏదైతే పేదవాడికి అన్నా క్యాంటీన్ల ద్వారా 3 పూట్ల కడుపు నింపుతున్నామో అది అన్నిటికంటే పెద్ద నేరం. దొంగతనాలు చేయటం, హత్యలు చేయటం, పెట్రోల్ పోసి తగలబెట్టటాలు, హత్యలు చేసి డోర్ డెలివరీలు చేయటాలు వైఎస్ఆర్సీపీ పార్టీ దృష్టిలో, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెద్ద నేరమేమీ కాదు. 5 నోట్లు దొరికినాడు, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వాడితో టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? క్షమించండి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వాస్తవాలు మాకు తెలియదు కదా. ఇప్పటి వరకు దొంగతనం చేయడం అంటే చాలా పెద్ద నేరమేమో, అది చాలా పెద్ద తప్పేమో అని అందరూ అనుకునేటోళ్ళం సార్. కానీ ఈ రోజు మీరు మాట్లాడిన ఈ మాటలు చూసిన తర్వాత దొంగతనం చేయడం పెద్ద నేరమేమీ కాదు, దొంగతనం చేసి పట్టుబడటమే నేరం. పాపం ఆ రవికుమార్ పరకామణి కేసులో ఏదో దొరికిన రోజు కేవలం 9 నోట్లతో దొరికాడంటే మీ లెక్క ప్రకారం 72,000 రూపాయలు అంతే కదా. పాపం దొరికిన తర్వాత 72,000 దొరికిన తర్వాత అతను ఏం చేశాడు? పాపం 14 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చాడు. వాళ్ళ ఆస్తులు వాళ్ళ కుటుంబం అంతా. ఒక 120 కోట్లు మన పార్టీకి రాసిచ్చాడు. అంతేగా జగన్మోహన్ రెడ్డి గారు. పాపం దొరికిన రోజు కేవలం 72,000 దొరికిన అతని దగ్గర ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కనీసం జాలి దయ లేకుండా 14,000 కోట్ల ఆస్తులు రాపిచ్చేసుకుంటుంది అతని దగ్గర. మనకంటే మానవత్వం ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే జాలి దయ మానవత్వం ఉంది కాబట్టి కేవలం 120 కోట్లు రాపించుకున్నాం అతని దగ్గర నుంచి. కేవలం 120 కోట్లు రాపించుకున్నాం అతని దగ్గర నుంచి, అంతే కదా. సిగ్గుండాల. భగవంతుని సన్నిధానంలో, భగవంతుని సేవలో ఒక పనికిమాలిన వాడు కొన్ని కోట్ల రూపాయలు దోచుకొని అడ్డంగా దొరికితే ఆ దొరికిన వాడితో కూర్చొని బేరసారాలు చేసుకొని వాడి దగ్గర నుంచి డబ్బులు రాపించుకొని ఎక్కడో కొంచెం టీటీడీకి రాపించి కేసుని మీరే మీకు రాజీ చేయించుకొని ఆ విషయాన్ని బయటికి రానివ్వకుండా చేసి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఆ దొంగతనం విషయం బయటకు వస్తే టేక్ ఇట్ ఈజీగా మాట్లాడుతున్నావు నువ్వు. ఏంటబ్బా ఇదంతా ఓ రాద్ధాంతం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. వాడు చేసింది తప్పు కాదా? దొంగతనం చేయడం తప్పు కాదా? దొరకడం తప్పు కాదా? శ్రీవారి సన్నిధానంలో భక్తులు ఏదైతే విరాళాలు ఇస్తారో ఆ విరాళాలు దొంగతనం చేస్తారా? కొన్ని కోట్ల రూపాయలు గడించుకుంటారా? దాచిపెట్టుకుంటారా? అతను దోచుకున్న సొమ్ము నుంచి మీ పార్టీ 120 కోట్ల రూపాయలు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు రాపించుకుంటారా? సిగ్గనేది ఉండాల. ఇంకా ఎందుకు దిక్కుమాల స్టేట్మెంట్లు, దిక్కుమాల ప్రెస్ మీట్లు? ఎన్నిసార్లు కాంట్రించి ఉమ్మాల నీ మీద, ఆయన బుద్ధి జ్ఞానం రాదు. ఎంత చులకన భావనగా, ఎంత హీనంగా, ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నావు. ఎందుకబ్బా ఈ రాద్ధాంతం అంతా అంటే? అంతేలే, నువ్వన్నది కూడా వాస్తవమే. దొంగతనాలు చేయటం పెద్ద నేరమేమీ కాదు. కానీ అలా దొంగలు నమ్ముతున్నాం చూసినావా, అది మా తప్పు. నువ్వు ఒక పెద్ద దొంగవి, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న దొంగవి, 16 నెలలు జైలు జీవితం గడిపించిన దొంగవి. అలాంటి దొంగని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మి 151 స్థానాలు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెడితే దోచిన సొమ్ము సరిపోక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని అప్పులు తీసుకొచ్చి కొన్ని 1,00,000 కోట్ల రూపాయలు మళ్ళీ వెనకేసుకొని ఈరోజు ఓడిపోయిన తర్వాత బెంగళూరు ఎలహంకా ప్యాలెస్ లో పడుకొని హ్యాపీగా పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాం. నీలాంటి దొంగనే నమ్మిన ప్రజలమయ్యా మేము. ఫస్ట్ మాకు బుద్ధి ఉండాలి, మాకు సిగ్గుండాల. నీలాంటి ఒక అవినీతి పరుని, ఒక దొంగని నమ్మి నీ చేతికి తాళం ఇచ్చావు 5 సంవత్సరాలు. బాగా జాగ్రత్తగా చూసుకోవయ్యా మా రాష్ట్రాన్ని, మా ఇల్లుని అని. కానీ మా ఇల్లు మొత్తాన్ని దోచేసావు, రాష్ట్రం మొత్తాన్ని దోచేసావు, సర్వనాశనం
నాశనం చేశాం. ఈరోజు సిగ్గు లేకుండా ఇంకో దొంగకి వత్తాసు పలుకుతూ ఏం జరిగిందా, మాకే 72,000 దొరికినాయి, 14,000 కోట్ల రూపాయలు తీసేసుకున్నారు కదా అంటే వాడు దానం చేశాడా? మాకు తిరుమల తిరుపతి దేవస్థానం పడి ఏమైనా దానం చేశాడా? వాడి సొంత ఆస్తులు ఏమైనా ఇచ్చాడా? శ్రీవారి సన్నిధానం నుంచి దోచేసిన సొమ్ముని ఇచ్చాడు. అందులో 160 కోట్ల రూపాయలు మళ్ళీ మీ పార్టీకి సంబంధించిన పలికిమల్ల వెధవలందరూ తీసుకున్నారు. ఈరోజు ఆ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రతి ఒక్క వాస్తవం బయటకు వస్తుంది. ప్రతిదీ భగవంతుడు చూస్తున్నాడు. ఏం బ్రతుకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇది ఇంత సిగ్గులేని బ్రతుకు, ఇంత సిగ్గుమాల బ్రతుక.